మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 11. నేను ఈరోజు నుంచి కొన్ని వారాలు ఐ వాంట్ టాక్ ఆన్ ఫెయిత్. నేను విశ్వాసం గురించి మాట్లాడాలని ద హోలీ స్పిరిట్ హ్యాస్ బీన్ స్పీకింగ్ విత్ మీ. సో నేను ఫెయిత్ సిరీస్ ఐ వాంట్ స్టార్ట్ టీచింగ్ ఆన్ ఫెయిత్ అగైన్. మీకు వినినట్లుగా అనిపించినప్పటికీ, తెలుసు అన్నట్లుగా అనిపించినప్పటికీ, మీరు మరలా క్రొత్తగా వింటున్నట్లుగానే వినాలి. చాలాసార్లు ద హోలీ స్పిరిట్ విల్ బిగిన్ టు రివీల్ సర్టెన్ థింగ్స్ యాజ్ వీ కంటిన్యూ టు హియర్ అండ్ హియర్ అండ్ హియర్ అండ్ హియర్ అగైన్ అండ్ అగైన్. మరలా వింటున్నప్పుడే నేను కొన్నిసార్లు వాక్యంలో కొన్ని వచనాలు, కొన్ని స్క్రిప్చర్ పోర్షన్స్ 10 సార్లు చదివిన అర్థము కానివి 15వ సారికి అర్థమైన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే వాక్య భాగాన్ని చాలాసార్లు చదువుంటాను, కానీ అంతకుముందు ఎప్పుడు అర్థం కాని విషయాలు సడన్గా అర్థమవటం స్టార్ట్ అవుతుంది. సో దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మనం ప్రతిసారి కూడా వీ షుడ్ కమ్ విత్ ఏ రిసెప్టివ్ హార్ట్ అండ్ దెన్ వీ షుడ్ కమ్ విత్ మీక్నెస్ అండ్ హ్యూమిలిటీ టు రిసీవ్ ద వర్డ్. సో నేను యూజువల్గా ప్రతి సంవత్సరం కూడా నేను సంవత్సరానికి ఒకసారి ఐ డూ ద ఫెయిత్ సిరీస్. కానీ నాకు ఈరోజు మరలా నేను లాస్ట్ కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దట్ ఐ షుడ్ టాక్ ఆన్ ఫెయిత్ అగైన్. మనందరం కూడా మరొకసారి దేవుని వాక్యం, వాట్ బైబిల్ సేస్ అబౌట్ ఫెయిత్, విశ్వాసం గురించి చాలా ఆలోచనలు మనకుంటాయి, చాలామందికి వ్యక్తిగత డెఫినేషన్స్ ఉంటాయి. బట్ లెట్స్ సీ వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ ఫెయిత్. విశ్వాసం గురించి బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, అండ్ హౌ గాడ్ వర్క్డ్, దేవుడు ఎట్లాగ పనిచేసాడు, ఆయన విశ్వాసంతో ఎట్లాగ పనిచేసాడు. సో ఈ విషయాలన్నీ కూడా దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాటిని నేను ఈ రోజు నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ టుడే, ఈ సండే నుంచి ఫ్యూ సండేస్, యాజ్ లాంగ్ యాజ్ ద హోలీ స్పిరిట్ లీడ్స్ మీ, పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించిన కొలది కొన్ని వారాలు లేక కొన్ని నెలలు ఐ విల్ బీ స్పీకింగ్ ఓన్లీ ఆన్ ఫెయిత్, ద సబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్. సో గెట్ రెడీ. మీరు జాగ్రత్తగా వినాలి. ఐ వాంట్ యూ టు నోట్ ఇట్ డౌన్ and then I want you to pay very close attention. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుండి 24వ వచనం వరకు నేను చదువుతున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 11. మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 11. I am reading from verse 12 all the way to verse 24. 12వ వచనం నుండి 24వ వచనం వరకు. I want you to please look to your Bibles and then try to understand what the Holy Spirit is speaking. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలు అమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండాను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తెరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులు నా మాట విని జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగ సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. వర్స్ 19.
సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరును. అంటే అప్పటికి 24 గంటలైంది. 12వ వచనం నుంచి 19వ వచనం వరకు 24 hours. ఆయన పట్టణంలో నుండి బయలుదేరును. ప్రొద్దున వారు మార్గమున పోచుండగా అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా నీ కొండను చూచి నీవెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం మరొకసారి మీ స్వరాన్ని మేము వినాలని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. స్పీక్ టు అస్ లార్డ్, గివ్ అన్ టు అస్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రివల్యూషన్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ యువర్ సన్. తండ్రి, మా కొరకు నువ్వు సిద్ధపరిచిన ప్రతి మాటను మేము గ్రహించటానికి మా హృదయములు తెరవండి, మా మనస్సులు తెరవండి, గ్రహింపు శక్తిని దయచేయండి. Help us to understand your word. Help us to, Lord, get established in your word. నీ వాక్యములో మేము స్థిరపడినట్లుగా మా హృదయాలు మీ సన్నిధిలో తెరుస్తూ ఉన్నాం. నన్ను కూర్చున్న ప్రతి ఒక్కరిని, లైవ్లో ఆన్లైన్ వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. Lord, I pray that you will have your way in our midst, Father. Glorify your Son Jesus once again today. మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకోండి. మా హృదయాలను బహుబలంగా సంధించండి. ప్రభువా, నా నోటి ద్వారా మాట్లాడండి, నా హృదయం ద్వారా ఆలోచించండి. అండ్ లార్డ్, ఐ ప్రే దట్ యూ విల్, లార్డ్, స్పీక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ టుడే by the power of your spirit and the revelation of your word. మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకొనమని, అల్పుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందియున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు యాక్చువల్గా నిన్నటితో VBS అయిపోయింది. మనకు 3 days VBS జరిగింది. సో ఈ రోజున వీ హ్యావ్ ఫ్యూ ప్రెజెంటేషన్ ఫ్రమ్ ద కిడ్స్ చర్చ్ ఆఫ్టర్ మై మెసేజ్. సో అందుకని ఇవన్నీ కూడా ద టాపిక్ ఈజ్ ట్రూ నార్త్. ఈ సంవత్సరం VBS థీమ్ ట్రూ నార్త్. ట్రూ నార్త్ అంటే ఏంటని మా పిల్లల్ని అడిగితే చెప్పారు. ఇక్కడ కూడా రాసింది, ట్రస్టింగ్ జీసస్ ఇన్ ఎ వైల్డ్ వరల్డ్. ట్రస్టింగ్ జీసస్ ఇన్ ఎ వైల్డ్ వరల్డ్. సో ఈ 3 రోజులు కూడా యాక్చువల్గా మనం ఎవ్రీ ఇయర్ 1 week ఉంటుంది. ఈసారి వీ హ్యాడ్ ఓన్లీ 3 days. పిల్లలు చాలా చక్కగా వారు 3 రోజులు దేవుని సన్నిధిలో వారు సంతోషించారు. దే హ్యాడ్ వెరీ గుడ్ టైం. నేను కూడా వచ్చాను VBSలకి ఈ 3 రోజులు. నిన్న కొంచెం లేట్గా వచ్చా, కానీ ఐ వాజ్ వాచింగ్ దెమ్. పిల్లలు దే వర్ లెర్నింగ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ అబౌట్ ఇట్. సో ఈ రోజున వాళ్ళు కొంతమంది దే విల్ ప్రెజెంట్ వాట్ దే లెర్న్డ్ ఈ 3 రోజులు. సో ఆఫ్టర్ మై మెసేజ్, ఆమెన్. సో అందుకని ఇదంతా కూడా కొంచెం ఆ థీమ్, VBS థీమ్తో చర్చ్ అంతా ఇట్లా చేశారు ఈ రోజున. సో ఆఫ్టర్ మై మెసేజ్ ఐ వాంట్ యూ టు స్టే బ్యాక్ అండ్ దెన్ ఎంకరేజ్ ద చిల్డ్రన్. సో మార్కు సువార్త 11వ అధ్యాయం. ఐ సెడ్ ఐఎమ్ టాకింగ్ ఆన్ ఫెయిత్. నేను విశ్వాసం గురించి మాట్లాడుతున్నానని చెప్పాను ఈ రోజు నుంచి. సో విశ్వాసమునకు ద కీ టెక్స్ట్ ఫర్ ఫెయిత్ ఈజ్ Mark 11:23. మార్క్ 11:23 వచనము, అట్లాగే 24వ వచనము. సో ఈ 2 వచనాలు కూడా ఇట్ టాక్స్ అబౌట్ ఫెయిత్ అండ్ ప్రేయర్ టుగెదర్. విశ్వాసము, ప్రార్థన 2 కలిసి ఎలాగ పనిచేస్తాయి అన్న దాని గురించి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో అయితే మీరు ఇక్కడ యు నో ద స్టోరీ. మీకు ఇక్కడ జరిగిన సందర్భం మీకు తెలుసు. అంజూరపు చెట్టు, ప్రభువుకి ఆకలేసింది, దారిలో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తారు. ఆ చెట్టుకి ఫలములు లేవు. అయితే ఫలము లేనందుకు ఆయన ఆ చెట్టును శపించాడు. అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే, నాకు తమాషగా అనిపించింది ఏంటంటే, మీరు 13వ వచనం చూస్తే, ఆకులు గల అంజూరపు చెట్టును దూరం నుండి ఆయన చూచాడు. దాని మీద ఏమైనాను దొరకనేమోనని వచ్చాడు. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప, చెప్పలాకులు తప్ప
మరేమీ కనబడలేదు. ఎందుకు కనపడలేదంటే అది అంజూరపు పండ్ల కాలము కాదు. అంజూరపు పండ్ల కాలము కాకుండా అంజూరపు పండ్ల కోసం వచ్చాడు ఆయన. ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ద ట్రీ, బై ద వే. చెట్టు అది అంజూరపు పండ్ల కాలము కాదు గనక అంజూరపు పండ్లు లేవు. కానీ యేసు ప్రభు వారు అంజూరపు పండ్ల కొరకు వెతికాడు. అంటే అంజూరపు పండ్ల కాలము కాని టైంలో అంజూరపు పండ్ల కాలము కొరకు ఆయన చూశాడు. సో ఆయన చూసినప్పుడు అక్కడ ఆయనకి ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. అందుకని నన్ను అడిగి మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరును తినకుందరుగాక అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. సో నేను ఈ వచనాలు చాలాసార్లు ధ్యానం చేశానంటే ఐ బిగాన్ టు మెడిటేట్ అగైన్. అంజూరపు పండ్ల కాలము కానప్పుడు ఆయన అంజూరపు పండ్ల కొరకు ఎందుకు వెతికాడు? అంజూరపు పండ్ల కాలం అయ్యుండి అంజూరపు పండ్లు లేకపోతే ఆయన చెట్టుని శపిస్తే అర్థం ఉంది. కానీ అంజూరపు పండ్ల కాలము కాదు కనుక అంజూరపు పండ్లు లేవు. కానీ ఆయన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరు తినరు అన్నాడు. నౌ అండర్స్టూడ్ సంథింగ్. అది అంజూరపు పండ్ల కాలం అయినప్పటికీ కానప్పటికీ, అది సీజన్ అయినప్పటికీ అన్సీజన్ అయినప్పటికీ, నీవు విశ్వసిస్తే నువ్వు విశ్వసించింది నిశ్చయంగా జరగాలి. దట్స్ ద ప్రిన్సిపల్ హియర్. కమ్ ఆన్, హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? సో faith can accomplish anything even if it is not the season. అది కాలము కాకపోయినా, అది అంజూరపు పండ్ల కాలం అయితే ఆయనకేంటి, ఎవరికైనా ఉంటాయి పండ్లు. అది అంజూరపు పండ్ల కాలం అయితే అందరికీ పండ్లు దొరుకుతాయి. కానీ అది అంజూరపు పండ్ల కాలము కాని సమయంలో, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు నీ ఫేవర్లో లేనప్పుడు నీకు మేలు కలగటమే విశ్వాసం యొక్క ఫలితమై ఉన్నది. హల్లెలూయా. సో నౌ ఫెయిత్ ఈస్ గివెన్ సో దట్ యూ కెన్ హ్యావ్ ఫేవర్ ఇన్ టైమ్స్ వేర్ యూ కెన్ నాట్ ఫైండ్ ఫేవర్. నీవు కృప పొందని సమయాలలో, దయ పొందని సమయాలలో, కృప దొరకని సమయాలలో, నీకు ప్రతికూలత కనపడుతున్న సమయాలలో నీకు అనుకూలమైన జవాబును ఫలమును పొందుటకు దేవుడు విశ్వాసమును మనకి అనుగ్రహించి ఉన్నాడు. సో ఫెయిత్ ఈస్ గివెన్ టు హ్యావ్ ఫేవర్ ఇన్ టైమ్స్ వేర్ యూ కెనాట్ ఫైండ్ ఫేవర్. లోకము పరిస్థితులన్నీ ప్రతికూలం అయిపోయినప్పుడు బై ఫెయిత్ యూ కెన్ గెట్ ఫేవర్. బయటంతా క్రైసిస్ ఉన్నప్పుడు బై ఫెయిత్ యూ కెన్ గో ఫార్వర్డ్. బయటంతా కూడా కల్లోలముగా ఉన్నప్పుడు, కయోటిక్గా ఉన్నప్పుడు బై ఫెయిత్ యూ కెన్ హ్యావ్ సేఫ్టీ. నువ్వు విశ్వాసము ద్వారా నువ్వు భద్రతను కలిగి ఉండొచ్చు. సో అంజూరపు పండ్లు కాలము కాకపోయినప్పటికీ ఆయనకు అంజూరపు పండ్లు దొరకాలి. ఎందుకనంటే విశ్వాసము ద్వారా. సో అందుకే నీ క్రిందకు వచ్చేస్తే ఆ చెట్టు వేర్లు మొదలుకొని ఎండిపోయి ఉండుట పేతురు చూశాడు. 20వ వచనం, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచినప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు అన్నాడు. యేసుప్రభు శపించాడు ఆ చెట్టుని. ఆయన అనిన మాట ఏంటి? ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవ్వరూ తినకూడదు అన్నాడు. పేతురు అన్నాడు, నువ్వు క్షపించావు ఆ చెట్టుని అన్నాడు. See, anything you talk negative of is a curse. నువ్వు దేని గురించి అయినా నెగిటివ్ మాట్లాడితే నువ్వు శపించినట్లే. శాపము అని అంటే కేవలము ఫిల్త్ మాట్లాడటమే కాదు. శాపము అంటే కేవలం ఒక దుర్భాష మాట్లాడటమే కాదు. శాపము, నువ్వు శపించుట అంటే అర్థం ఏంటంటే దేని గురించి అయినా, ఒక వ్యక్తి గురించి అవ్వచ్చు, ఒక పరిస్థితి గురించి అవ్వచ్చు, ఒక సందర్భమును గురించి కావచ్చు. వెన్ యూ టాక్ నెగిటివ్ అబౌట్ దట్ సిట్యువేషన్ ఆర్ ఎ పర్సన్, యు ఆర్ కర్సింగ్. నీవు శపిస్తూ ఉన్నావు మీకు మీరైనప్పటికీ కూడా. సో అది చిన్న మాట అవ్వచ్చు, అది పెద్ద మాటగా అనిపించకపోవచ్చు. కానీ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే మిమ్మల్ని మీరు శపించుకొచ్చున్నారు. ఒకసారి టర్న్ యువర్ బైబిల్స్ టు 1 Peter, పేతురు మొదటి పత్రిక దయచేసి చూడండి. పేతురు మొదటి పత్రిక. మీరందరు నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్తారా? రైట్. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము. హల్లెలూయా. Somebody shout aloud, hallelujah.
సో పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో నేను 9వ వచనం చదువుతున్నాను. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి అన్నమాట. You are called so that you will be the children, or you will be an heir of the blessing, that you will inherit a blessing. మీరు ఆ మాట బాగా గమనించండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. You are called to inherit the blessing of God. మీరు శాపమును పొందటానికి పిలువబడలేదు, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు. సంబడి షౌట్ ఆమేన్. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. నేను మరలా ఆ వచ్చిన మంత్రం కలిసి చదువుదామా? 1 2 3 గో. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. నా మీకు విషయం తెలుసా? గాడ్ ఆన్ పర్పస్, దేవుడు ఉద్దేశపూర్వకంగా మనలను వికెట్ పీపుల్ మధ్య ఉంచాడు. ఆన్ పర్పస్ హీ ప్లేస్డ్ us among the wicked people. చాలా ప్రతికూలమైన మనుషులు, నీకు అనుకూలముగా ఉండని మనుషులు, నీకు వ్యతిరేకంగా ఉన్న మనుషుల మధ్య దేవుడు మనలను ఉంచాడు. మన పని ఏంటంటే వి జస్ట్ నీడ్ టు స్పీక్ బ్లెస్సింగ్ ఆన్ దెమ్. నేను చెప్తున్నాను, వారిపైన దీవెన పలకటమే మనం చేయవలసిన పని. Now when you begin to do that, which is very difficult, అది కష్టమే, కానీ you should be loving everyone and then you should be speaking blessing on them. వారిపైన, నీ చుట్టూ పరిస్థితుల పైన, నువ్వు ఉన్న స్థలము పైన నీ దీవెన పలుకుతూ ఉండగా, నేను చెప్తున్నాను, సమస్తమైన వారు నీకు దీవెనగా మార్చబడటం నీవు చూడగలుగుతావు. That's how faith works, that by speaking what you believe, నీవు నమ్ముచున్నది పలుకుట ద్వారా. సో ఇక్కడ మీరు చూస్తే 10వ వచనం చదువుతున్నాను. నేను ఇంకా పేతురు పత్రికలోనే ఉన్నాను. 1 Peter 3:10. జీవమును ప్రేమించి, అనగా జీవితమును ప్రేమించి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? యా, వండర్ఫుల్. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. You need to guard your tongue, and then you need to guard your lips from speaking any deceit. ఏ విధమైన కపటమైన మాటలు, చెడ్డ మాటలు. చెడ్డ మాటలు అంటే ఎనీథింగ్ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమునకు భిన్నముగా ఏది మాట్లాడినా చెడ్డ మాటే. నీకు నీవు శపించుకున్న మాట చెడ్డ మాట. నీ గురించి నీవు నెగటివ్గా పలికిన ప్రతి మాట చెడ్డ మాట. మంచి దినములు చూడగోరువాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను కాపాడుకొనవలెను. సో ఎందుకనంటే వీఆర్ కాల్డ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. మనం దీవెనను స్వతంత్రించుకోవటానికి పిలువబడ్డాం. నౌ కమ్ బ్యాక్ టు మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 11. సో పేతురు అంటున్నాడు, ప్రభువా, ఇదిగో నువ్వు శపించిన అంజూరపు చెట్టు, నీవు శపించిన అంజూరపు చెట్టు. ఎందుకనన్నాడు ఆ మాట? ఇక మీదట నీ పండ్లు ఎవరు తినకుందురుగా కానీ యేసు ప్రభు అన్నాడు. పేతురు దాన్ని శాపము అన్నాడు. సో ఆ చెట్టు ఏమైపోయిందంటే వేర్లు మొదలుకొని ఎండిపోయింది. అసలు అది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మీరు చూడండి, వర్స్ 20, 20వ వచనము, మార్కు సువార్త 11:20 చదవమా. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని ఎండియుండుట చూచిరి. వేర్లు మొదలుకొని, అందరం చెప్దాం, వేర్లు మొదలుకొని. మరలా చెప్దాం, వేర్లు మొదలుకొని. ఫ్రమ్ ద రూట్స్, బిగినింగ్ ఫ్రమ్ ద రూట్స్, నాట్ జస్ట్ ఆన్ ద లీవ్స్, ఫ్రమ్ ద రూట్స్. వేర్లు మొదలుకొని ఆ చెట్టు ఎండియుండుట చూచి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వేర్లు ఎండిపోవటం ఎట్లా చూసాడో పేతురు. వేర్లు బయటకు కనపడవు జనరల్గా, చెట్టు మాత్రమే కనిపిస్తుంది, పైన ఆకులు మాత్రమే కనిపిస్తాయి. కానీ అది ఆ విధముగా ఎండిపోయింది. అది చూస్తే అర్థమైపోతుంది, వేర్లు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు 21వ వచనం, అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. చాలు.
And Jesus answered them, or Jesus said to them. యేసు ప్రభు ఇట్లాగా అన్నాడు, ఏమన్నాడంటే హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. సంబడి సే హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. అసలు పేతురు మాట్లాడుతున్న మాటకి యేసు ప్రభు వారు చెప్తున్న సమాధానానికి సంబంధం లేదు. పేతురు అంటున్నాడు, ప్రభువా నువ్వు పెట్టిన చెట్టు ఎండిపోయింది, నువ్వు పలికిన చెట్టు ఎండిపోయింది, నువ్వు శపించిన చెట్టు వేర్లు మొదలుకొని ఎండిపోయింది. నిన్న సాయంత్రం నువ్వు చెప్పావు, ఈరోజు సాయంత్రానికి, ఈరోజు మార్నింగ్కి ఎండిపోయింది. నువ్వు పలికేవు, ఎండిపోయింది. వెంటనే యేసు ప్రభు వారు హీఈస్ నాట్ ట్రయింగ్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. ఆయన వేరే ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వట్లేదు. కానీ వెంటనే పేతురుని శిష్యులను చూసి అన్నాడు, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. యాక్చువల్గా అక్కడ గ్రీక్ భాషలో న్యూ టెస్టిమెంట్ ఈజ్ రిటన్ ఇన్ బోత్ గ్రీక్ అండ్ అరామిక్. ఎక్కువ శాతం 90% గ్రీక్లోనే రాయబడింది. యేసు ప్రభు వారు అరామీ భాష కూడా మాట్లాడేవారు. సో అక్కడ ఒరిజినల్ భాషలో ఏమంటే హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విశ్వాసమును కలిగి ఉండండి. దట్స్ వాట్ జీసస్ ఈస్ ట్రయింగ్ టు టెల్ టు ద డిసైపుల్స్. ప్రభువా నీవు పలికిన చెట్టు ఎండిపోయింది అంటే యేసు ప్రభు అన్నాడు, హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. మీరు అదే విశ్వాసాన్ని కలిగి ఉండండి. నేను ఏ విధమైన విశ్వాసమును కలిగి ఉన్నాను, అదే విశ్వాసమును కలిగి ఉండండి. అంటే ఏమవుతుంది? సో మీరు గమనించారు కదా, నేను మాట్లాడితే చెట్టు ఎండిపోవటం మీరు చూచారు కదా. నేను విశ్వాసముతో చేసిన కార్యం అది. సో ఇదే విశ్వాసం మీరు కూడా కలిగి ఉంటే నేను మాట్లాడితే జరిగినట్లుగా మీరు మాట్లాడితే కూడా జరగగలదు. దట్స్ వాట్ జీసస్ ఈస్ ట్రైయింగ్ టు సే. కమ్ ఆన్, హల్లెలూయా. సో కాబట్టి హీ సేయింగ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆర్ హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉండండి అని ఆయన దాన్ని ఆ చెప్పిన మాటను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు 23వ వచనంలో. అందుచేత ఎవడైనాను 23వ వచనం అందరం కలిసి చూద్దాం. ఎవడైనాను ఈ కొండను యాక్చువల్గా ఈ వచనం మీకు వచ్చేయాలి పాటికి 11:23. కమ్ ఆన్, 1 2 3. ఎవడైనాను ఈ కొండను చూచి నీవెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, రైట్, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నౌ ఐ వాంట్ టు బ్రింగ్ టు యు నోటీస్ అగైన్ దిస్ వర్డ్స్. ఈ వచ్చిన మరలా బాగా గమనించండి. అక్కడ మీరు చూస్తే చెప్పి 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 అన్నమాట 3 సార్లు కనిపిస్తుంది. నేను చదువుతున్నాను. ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి, నెంబర్ 1 చెప్పి. నౌ జీసస్ ఈస్ టెల్లింగ్ టు ద డిసైపుల్స్, గో అండ్ స్పీక్ టు ద మౌంటైన్. నెంబర్ 1 స్పీక్, చెప్పి. ఆ తర్వాత ఏమనుంది? తన మనసులో సందేహింపక తాను చెప్పినది, కంటిన్యూ సేయింగ్. నెంబర్ 2 సెకండ్ టైం చెప్పినది జరుగునని నమ్మిన ఎడల. మీ బైబిల్లో ఉందా ఆ మాట? నమ్మి అన్న మాట ఒకసారి కనిపిస్తుంది. నమ్మిన ఎడల వాడు చెప్పినది, మరలా 3వసారి వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కమ్ ఆన్, హల్లెలూయా. సో నౌ హియర్ ఇస్ ద ప్రిన్సిపల్. యేసుప్రభు వారు ఒక్క వచనములో ప్రపంచాన్ని జయించే ప్రిన్సిపల్ చెప్పేశాడు. విశ్వాసము పనిచేసే ప్రిన్సిపల్ చెప్పాడు. బోధకుడా నువ్వు శపించిన అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని ఎండిపోయింది అంటే ఆయన ఏం మాట్లాడాలో? హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. దేవుని యందు ఈజ్ ట్రైయింగ్ టు టీచ్ సంథింగ్. దేవుని యందు విశ్వాసం ఉంచడి అంటే ఏంటి నాయన? ఎవడైనా నువ్వు ఈ కొండను చూచి తాను ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్తే, తాను చెప్పినది జరుగునని నమ్మితే, అప్పుడు వాడు చెప్పినది జరుగును అన్నాడు. నౌ వాట్ జీసస్ ఈస్ ట్రైయింగ్ టు సే, యువర్ స్పీకింగ్ షుడ్ బి 3 times మోర్ దాన్ యువర్ బిలీవింగ్. నీవు నమ్మితే దేని గురించి అయినా దాని విషయమై నీవు పలికినప్పుడే అది నెరవేర్పులోనికి వస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. దట్స్ హౌ ఫెయిత్ వర్క్స్. ఆ విధముగా విశ్వాసమును మనము అలవర్చుకోవాలి. ఆ విధముగా యూ నీడ్ టు కల్టివేట్ యువర్ సెల్ఫ్ టు మూవ్ ఆర్ టు ఆపరేట్ ఆర్ టు వాక్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో నడుచుకోవటానికి నీ నోటిని, నీ మనస్సుని, నీ హృదయం ఆ విధముగా అలవర్చుకొనకపోతే నీకు తెలియకుండానే మనము దేవుని యొక్క మార్గములో కాకుండా సాతాను సిద్ధపరిచిన దాంట్లోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఫర్ సంథింగ్, మీరు దేని కొరకే నమ్ముతున్నట్లయితే, మీరు నమ్ముచున్న దానికి 3 రెట్లు మీరు నమ్ముచున్నది పలుకుతూ ఉండాలి దేవుని వాక్యములో నుంచి. నేను మరలా చెప్తున్నాను, మీరు దేని కొరకైనా నమ్ముచున్నట్లయితే, నౌ దిస్ ఈజ్ ద హోంవర్క్
that every believer should do diligently if they really want to see బ్లెస్సింగ్ వారి జీవితంలో విశ్వాసము ద్వారా కార్యం. నేను ఒక మాట చెప్తా వినండి. విశ్వాసము కేవలం సేవకులకే కాదు, విశ్వాసము కేవలం పాస్టర్స్కి మాత్రమే కాదు. విశ్వాసం అనేది ప్రతి విశ్వాసికి పనిచేస్తుంది. విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కరు కార్యములు చూడొచ్చు. విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కరూ గొప్ప కార్యములు అనుభవించవచ్చు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మీరు దేని కొరకైనా నమ్ముతున్నప్పుడు యువర్ స్పీకింగ్ పార్ట్ షుడ్ బి 3 times more than యువర్ బిలీవింగ్. ఇది చాలా ప్రాముఖ్యం. నేను చెప్తున్నంత ఈజీ కాదు, కానీ మీరు అలవర్చుకోవాలి. ఎందుకంటే నీ శరీరం సహకరించదు, నీ మనసు సహకరించదు, నీ నోరు సహకరించదు. బట్ యూ షుడ్ కీప్ స్పీకింగ్ అండ్ దెన్ స్పీకింగ్ అండ్ దెన్ స్పీకింగ్ అండ్ దెన్ స్పీకింగ్. దేవుని వాక్యము నీ హృదయంలో స్థిరపడేంత వరకు. స్పీకింగ్ అంటే దాని అర్థము, నా ఉద్దేశం ఏంటంటే దట్ యువర్ హార్ట్ అండ్ యువర్ స్పిరిట్, యువర్ మైండ్ బి ఫిల్డ్ విత్ ద వర్డ్. దేవుని వాక్యము చేత నీ హృదయము, నీ ఆత్మ సంపూర్ణంగా నింపబడినంత వరకు నీవు దేవుని వాక్యమును పలుకుతూ ఉండగా నీవు పలుకుచున్నది నిశ్చయముగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నేను మీకు దీన్ని బలపరచడానికి ఒక వచనాన్ని చూపిస్తాను. యాకోబు పత్రిక దయచేసి చూడండి, జేమ్స్ చాప్టర్ 3. యాకోబు పత్రిక ఇన్ ద న్యూ టెస్టమెంట్, నూతన నిబంధనలో చివరకు వచ్చేస్తే యాకోబు పత్రిక కనిపిస్తుంది మనకి. యోహాను పత్రికకు ముందే కనిపిస్తుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయం. అందరు నాతోనే ఉంటామని చెప్పండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. అనేక విషయములలో నేనే చదువుతాను, నేను ఇంకొక 10 seconds వెయిట్ చేస్తాను. యూ కెన్ ఓపెన్ యువర్ బైబిల్స్. జేమ్స్ చాప్టర్ 3, బికాస్ ఐ వాంట్ యూ టు లుక్ టు ది స్క్రిప్చర్. జేమ్స్ చాప్టర్ 3 and verse 2. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనందరము తప్పిపోచున్నాం. వి స్టంబుల్ అండ్ ఫాల్ ఇన్ మెనీ వేస్. చాలామంది తప్పిపోతారు. కొందరు తెలియక తప్పిపోతారు, కొందరు తెలిసి తప్పిపోతారు. కొన్నిసార్లు ఎలా డెసిషన్స్ తీసుకోవాలో తెలియదు, సడన్గా కొంతమంది ఫెయిల్ అయిపోతారు. అనేక విషయంలో దట్స్ వాట్ ద బైబిల్ సేస్. మనం అందరము తప్పిపోచున్నాం. ఎవడైనాను, ఈ మాట పట్టుకోవాలి, ఎవడైనాను, సంబడి సే ఎవడైనాను. ఇంగ్లీష్ బైబిల్లో హూ సో ఎవర్, ఎవరైనా కానీ, నీవైనా నేనైనా, చదువుకోకపోయినా, డిగ్రీ ఉన్నా లేకపోయినా, ధనవంతుడు అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్ అండ్ ఎవ్రీథింగ్, ఎవడైనాను మాట యందు తప్పని ఎడల, if there is anyone who will not stumble in his words, తన మాటల యందు తప్పకుండా ఉంటే అట్టువాడు, చెప్పాలి, అట్టువాడు ఏమనుంది, లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి. నా మీకు ఆ వచనం ఎలా ఉందో నాకు తెలియదు. వెరీ పవర్ఫుల్ వర్డ్. అంటే యువర్ హోల్ బాడీ, నీ సర్వ శరీరము నీ నోటి మాట యొక్క డైరెక్షన్లోనే ఉంటుంది. నీ శరీరం అంతా స్వాధీనపరచుకోవాలంటే నీ నోటిని స్వాధీనపరచుకోవాలి. ఎవడైనా నువ్వు మాట యందు తప్పని ఎడల అట్టివాడు తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. హల్లెలూయా. అండర్స్టాండ్? నౌ వర్స్ 3, 3వ వచనం చూడండి. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం, చూసారా, నోటికి కళ్ళెము పెడితే శరీరం అంతా త్రిప్పబడుతుంది. గుర్రములు చూశారు కదా మీరు. ఎప్పుడైనా వైజాగ్ కానీ ఇంకెక్కడైనా బీచ్కి వెళ్తే అక్కడ కొంతమంది గుర్రమును పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వారికి కొంత డబ్బు ఇస్తే వారు నిన్ను గుర్రం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. గుర్రములను చూస్తే గుర్రముల యొక్క శరీరమును తిప్పాలంటే అంత ఈజీ కాదు. అందుకని వాటి నోటికి కళ్ళెము పెడతారు. they'll just keep bit in the mouth of the horse. ఆ నోటికి కళ్ళెము పెట్టినప్పుడు, ఆ కళ్ళెమును లాగినప్పుడు తన యొక్క శరీరం అంతా త్రిప్పబడుతుంది. అంటే ద డైరెక్షన్ ఆఫ్ ఎ థింగ్ ఆర్ ఎ మ్యాన్ ఆర్ ఎన్ యానిమల్, ఒక పశువైనా మనిషి అయినా దేనిదైనా ఒక డైరెక్షన్ దేంట్లో ఉందంటే వారి నోటిలో ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్, యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ వర్డ్స్. యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ స్పీచ్. మీరు పలుకుచున్న మాటల యొక్క మార్గములోనే మీరు ప్రవేశిస్తారు. ఈరోజు మీకు అలాగ అనిపించకపోవచ్చు. డౌన్ ద లైన్ ఆఫ్టర్ 6 months, ప్లీజ్ అండర్స్టాండ్, ఒక 6 నెలల తర్వాత మీరు వెళ్తున్న డైరెక్షన్ మీకు నచ్చకపోతే 6 నెలల క్రితం నుంచి ఏం మాట్లాడుతున్నారో మీరు చూడాలి. ఎందుకనంటే ఒకని శరీరం అంతా కూడా తను మాట్లాడుచున్న మాటల యొక్క డైరెక్షన్లోనే ప్రయాణిస్తుంది. కమ్ ఆన్, సంబడి షౌట్ హల్లెలూయా.
ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ మీ? సో 3వ వచనం చూడండి, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. నౌ వర్స్ 4, 4వ వచనం, ఓడలను, దిస్ ఇస్ బ్యూటిఫుల్, ఓడలను కూడా చూడండి. మీరు అక్కడ గమనించాలి, అవి గొప్పవి, ఓడలు గొప్పవి, బిగ్ వెజల్స్. మీరు సముద్రంలో చూస్తే మల్టీ స్టోరీడ్ షిప్స్, అవి ఎంతో పెద్దవై పెనుగాలికి కొట్టుకొని పోబడుతుంటే. మా కజిన్ షిప్ మినిస్ట్రీలో ఉన్నాడు, ఇప్పటికి 2 years అయిపోయింది. చాలా దేశాలు తిరుగుతూ ఉన్నాడు ఓఎం ఇండియా ద్వారా. మొన్న ఈ మధ్య ఏదో బ్రేక్ వస్తే మమ్మల్ని కలవటానికి గుంటూరు వచ్చాడు. నేను అడుగుతా అన్న, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్, ఎలా ఉంటుంది షిప్ అంటే? అన్న బాగున్నంతసేపు బాగుంటుంది అన్న, సడన్గా సముద్రంలో స్టామ్ వస్తుంది అన్న. స్టామ్ వస్తే అసలు మేము ఎట్లా ఉంటామో చెప్పలేం. షిప్ ఇట్లాగా పక్క కొంగిపోతే అటువైపు ఉన్న వాళ్ళందరూ ఒక పక్కకి ఇట్లా నెట్టుకుంటూ వచ్చేస్తారు, అందరూ ఒక పక్కన పడిపోతారు, ఏమి చేయలేరు, మరలా అది ఇట్లా పడేంత వరకు. అసలు వాడు చెప్తుంటేనే చాలా కంగారు అనిపిస్తుంది, చాలా ఘోరంగా ఉంటుంది. మీరు బయట నుండి చూస్తే ఫోటోలు బాగుంటాయి, వీడియోలు బాగుంటాయి, కానీ లోపల సడన్గా సముద్రంలో అలా వస్తుంది, సడన్గా సముద్రం మధ్యలో ఒక స్టామ్ వస్తుంది, ఏమి చేయలేమన్నా అది వెళ్ళిపోతుంది. అందుకనే మా డెస్టినీస్ మేము 10 daysలో వెళ్ళాల్సిన, లేకపోతే 3 weeksలో వెళ్ళాల్సిన, కొన్నిసార్లు 6 weeks అవుతుంది. ఎందుకంటే ఆ గాలి, ఆ విండ్ డైరెక్షన్కి ఈ షిప్ చాలాసార్లు సహకరించదు. కానీ ఇప్పుడు అన్నీ బాగా మంచి ఎక్కువగా ఉన్న, ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఆర్ సోఫిస్టికేటెడ్ షిప్స్ వచ్చేసినాయి. కొంచెం విండ్ డైరెక్షన్ కూడా బ్రేక్ చేసుకుని వెళ్ళగలిగిన షిప్స్ వచ్చినాయి. కానీ చాలాసార్లు చాలా కష్టమైపోద్ది. నా చూడండి, ఓడలు ఎంతో గొప్పవి, అందరు చెప్పండి, ఎంతో గొప్పవి. అవి ఏం చేయబడుతున్నాయి? పెనుగాలికి కొట్టుకొని పోబడతాయి. అంటే సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పెనుగాలి వచ్చినప్పుడు, హ్యూజ్ విండ్ వచ్చినప్పుడు ఎవరు కంట్రోల్ చేయలేరు. ఆ గాలి ఎటు వెళ్తే ఓడట వెళ్ళిపోతుంది. నా దట్స్ నార్మల్, అందరికీ తెలిసిన విషయమే. కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. Are you all with me? Can you visualize what is written here? పెద్ద ఓడ, అందరు చెప్పండి, పెద్ద ఓడ, పెద్ద గాలి, కమాన్ చెప్పాలి, పెద్ద గాలి, చిన్న చుక్క అని. అంత పెద్ద ఓడ, అంత పెద్ద గాలికి వెళ్ళిపోతూ ఉంటే ఓడ నడిపే వాని యొక్క క్యాప్టైన్స్ పర్పస్, క్యాప్టైన్స్ విష్, ఓడ నడిపే వాని యొక్క ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత దాని యొక్క డైరెక్షన్ అంతా కూడా త్రిప్పబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అట్లాగే ఇప్పుడు లోకములో పరిస్థితులు, నీకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు, ఇవన్నీ కూడా మన జీవితాన్ని కంప్లీట్గా త్రిప్పేస్తూ ఉన్నప్పుడు, పక్కకు తిప్పేస్తున్నప్పుడు, ఓడ నడిపే వాని ఉద్దేశం అనగా నీ ఉద్దేశము చొప్పున, ఇఫ్ యు కెన్ టేక్ ద రడ్డర్, ఈ చిన్న చుక్కానిని గనక నీవు తీసుకొని త్రిప్పగలిగితే నీ ఓడ యొక్క డైరెక్షన్ అంతా కూడా తిరుగుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. Aloud, hallelujah. If you don't like where you are, change what you're speaking. నీ ఉన్న స్థితి నచ్చకపోతే నువ్వు మాట్లాడుచున్నది మార్చు. నీవున్న ప్రదేశం నచ్చకపోతే నువ్వు మాట్లాడుతున్నది మార్చు. ఏం మాట్లాడాలి పాస్టర్ గారు? దేవుని వాక్యమును తీసుకొని మాట్లాడు. స్పీక్ ద వర్డ్. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ బ్యూటిఫుల్ లైఫ్, అద్భుతమైన జీవితం, గ్లోరియస్ ఫ్యూచర్ ఆయన నీకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఇర్మియా 11:29 తీయకుండా మీరు చెప్తారని నేను అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను, కమాన్, నేను స్టార్ట్ చేసా, మీరు చెప్పొచ్చు, నేను ఎరుగుదును అవి రాబోవు దినములలో. వావ్, అవి సమాధానకరమైన ఉద్దేశంలో. కానీ మేబీ అందరి కొరకు నేను విల్ పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. జెరమయా చాప్టర్ 29:11, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ద బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 29:11, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ, కమాన్, హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. To give you a hope and a future. They are not to harm you, but they are for peace. సమాధానకరమైన ఉద్దేశములే. సో కనుక దేవుని వాక్యమును తీసుకొని you begin to speak the word. You begin to speak the word. నీవు ఆ విధముగా వాక్యమును మాట్లాడుతున్నట్లయితే, వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. నీవు మాట్లాడుతూ ఉండగా ఈ చిన్న చుక్కాని
చేత ఈ శరీరం అంతా కూడా, ఈ జీవితం అంతా కూడా త్రిప్పబడుతూ ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా. దట్స్ హౌ ఫెయిత్ వర్క్స్. అందుకే యేసుప్రభు అన్నాడు, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హ్యావ్ ద గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్, హ్యావ్ ద గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. దేవుని విశ్వాసం. హౌ డిడ్ గాడ్ క్రియేటెడ్? Genesis chapter 1, ఆదికాండం మొదటి అధ్యాయము. The Genesis chapter 1, the book of beginnings. Genesis chapter 1, ఆదికాండము మొదటి అధ్యాయం. మీరు అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. మొదటి అధ్యాయం మొదటి వచనము నుంచి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగా శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగి. నౌ లిసన్, నాకు ప్రతిసారి ఆశ్చర్యాన్ని కలిగించిన మాట, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించాడు. సృష్టించిన తర్వాత నిరాకారముగా ఎందుకున్నాయి అవి? ఆయన సృష్టించిన తర్వాత నిరాకారముగా ఎందుకున్నాయి? అవి నిరాకారముగా ఉన్నాయి. కమ్ బ్యాక్ టు వర్స్ 2. శూన్యముగా ఉన్నాయి. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నాయి. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉంది. నౌ హియర్ ఈస్ గాడ్ డిమాన్స్ట్రేటింగ్ ఫెయిత్. ఇక్కడ 3వ వచనం నుంచి గాడ్ ఈస్ డిమాన్స్ట్రేటింగ్ ఫెయిత్. నౌ ఎవ్రీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్ విత్ వర్డ్ క్యాన్ బి ఫిక్స్డ్ విత్ వర్డ్స్. మాటల చేత సృష్టించబడిన ప్రతిదీ మాటల చేత స్థిరపరచబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. Are you all with me? So దేవుడు ఆయన చూసి వెలుగు కమ్మని పలికాడు. He said let there be light, and వెలుగు కలిగెను. Come on, hallelujah. మీరందరూ నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. And verse 4, నెక్స్ట్ వచనం చదువు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. Come on, hallelujah. నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన మాట ఏంటంటే, దేవుడు చూడు, వాట్ యూజువల్గా సైన్స్ ఏం చెప్తుందంటే, సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైట్. ఎస్ ఆర్ నో? కమాన్, దానికి పెద్ద సైంటిస్ట్లు అవన అవసరం లేదు, చెప్పాలి. ఎస్ ఆర్ నో? వెలుగు, సూర్యుడే వెలుగుకి సోర్స్ అయి ఉంది. సో అందుకనే సూర్యుడు లేకపోతే మనకి చీకటి అయిపోతుంది. నైట్ చంద్రుడు వచ్చేస్తాడు, సూర్యుడు వెళ్ళిపోతాడు, చీకటి అయిపోతుంది. మరలా మార్నింగ్ సూర్యుడు వస్తాడు. అయితే సూర్యుడు వచ్చేసరికి మరలా వెలుగు వస్తుంది. బట్ హియర్ నౌ లుక్ ఎట్ ద వే గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్. దేవుడు సృష్టిని చేసిన విధానం చూడండి. ఆయన ముందు సూర్యుడిని చేయల, ముందు వెలుగును చేశాడు. ఆయన వెలుగుకు కారణమైన సూర్యుడిని చేయల. వెలుగు ఎవరిలో నుంచి అయితే వెలుగు వస్తుందో ఆ సోర్స్ ఆయన సన్ని ఆయన చేయలేదు. మీరు ఇప్పుడు చూడండి 14వ వచనానికి రండి. అదే అధ్యాయం Genesis chapter 1 verse 14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండును గాక అనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండును గాక అని పలికను. ఆ ప్రకారం ఆయను. హల్లెలూయా. Now he created first light. ఆయన మొదట వెలుగును చేశాడు, ఆ తర్వాత సూర్య చంద్ర నక్షత్రములను చేశాడు. Now natural man doesn't work like that. నేచురల్గా ఏ మనిషి ఆ విధముగా పని చేయలేడు. ఎందుకని? సూర్యుడిలో నుంచే వెలుగు రావాలి. కానీ ఆయన సూర్యుడిని చేసి సూర్యుడి నుంచి వెలుగు కలుగు చేయాల. ఆయన వెలుగును కలుగు చేసి ఆ తర్వాత సూర్యుడిని కలుగు చేసి. ఎందుకనంటే we serve an unlimited God. Come on, hallelujah. Now he is showing something here. ఆయన ఏమి నేర్పిస్తున్నాడంటే, యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా నీవు దేనినైనా సృష్టించగలవు. కమ్ ఆన్, హల్లెలూయా. It's not about the sun, it's not about the moon, it's not about the stars, it's not about the galaxies, it's about your faith in God. దేవుని యందలి నీ విశ్వాసము. Come on, hallelujah. దానికి సంబంధించింది అక్కడ ఉన్నా లేకపోయినా, దానికి అనుకూలమైంది ఉన్నా లేకపోయినా, వెలుగు రావటానికి సూర్యుడు ఉన్నా లేకపోయినా ఆయన పలికేడు గనుక ఆ వెలుగు రావాల్సిందే. అందుకేనంటున్నాడు, హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్. ఈ విధమైన విశ్వాసం మీరు కలిగి ఉండండి. నేను పలికితే జరిగినట్లుగా మీరు కూడా పలికితే జరగగలదు. అందుకే నేను ఆయన విశ్వాసం ఉంచుడి అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? దిస్ ఇస్ అ వ్యాలిడ్ ప్రిన్సిపల్. దేవుని మహాకృపను బట్టి ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఐ రిసీవ్డ్ దట్ వే. నేను ఆ విధంగానే పొందుకున్నాను దేవుని కృపను బట్టి. అండ్ దెర్ ఇస్ స్టిల్ మోర్ దట్ వీ షుడ్ రిసీవ్.
ఇంకా మనం పొందుకోవాల్సిన అనేకమైనవి ఉన్నాయి. హౌ కెన్ వి డూ దట్? ఇట్ ఈస్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారానే. సో ఈ విశ్వాసము నాకే కాదు, మీకు కూడా పనిచేస్తుంది. ఈ విశ్వాసము మన పితరులకే కాదు, మీకు కూడా. ఈ విశ్వాసము అరణ్యములో ధనవంతుడయ్యాడు అబ్రహాము. ఎలాగా? విశ్వాసము ద్వారా. అబ్రహాము ఎక్కడికి వెళితే అక్కడ విస్తారమైన నీరు వచ్చినాయి. అక్కడ ఒక బావి తవ్వేవాడు, నీరు వచ్చేవి. ఊరు వారందరూ వచ్చి అబ్రహాము దగ్గర నీళ్లు కొనుక్కొని వెళ్ళేవారు. ఎట్లాగా? విశ్వాసము ద్వారా. కమ్ ఆన్, హల్లెలూయా. అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? వీ నీడ్ టు వాక్ బై ఫెయిత్. దేవుని యందు విశ్వాసం ఉంచండి. టెల్ టు సంబడి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. ఎందుకు ఈ విశ్వాసం గురించి ఇంత మాట్లాడుతున్నాను? నెంబర్ 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 8, 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. నెంబర్ 1, we are saved by faith. మనం విశ్వాసము ద్వారా రక్షించబడ్డాం. ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు మన ప్రారంభమే విశ్వాసము. Now faith is the positive response to the grace of God. విశ్వాసం అనగా దేవుని కృపకు మనము చూపించిన స్పందన. యేసుక్రీస్తు వారు మరణించాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన సిలువలో మరణించాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన తిరిగి లేచాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మరణించి తిరిగి లేస్తే మనకు రక్షణ రాలా. ఆయన మరణించి తిరిగి లేచాడని మనం విశ్వసిస్తే రక్షణ వచ్చింది. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకని ద బైబుల్ సేస్ మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. సో నెంబర్ 1, we are saved by faith. సో కాబట్టి విశ్వాసము మనకి చాలా 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 ప్రాముఖ్యం. మనం అసలు రక్షించబడిందే విశ్వాసము ద్వారా. అండ్ నెంబర్ 2, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. I said I am teaching on faith. Romans chapter 1 verse 17. రోమా 1:17. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. చాలు. Now just shall live by faith. నీతిమంతుడు అంటే మనందరమే. క్రీస్తు రక్తము చేత కడుగుబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులై ఉన్నారు. బాలేదు మీ ఆమేన్. క్రీస్తు రక్తము చేత కడుగుబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులై ఉన్నారు. ఐ విల్ ట్రై వన్స్ అగైన్. క్రీస్తు రక్తము చేత కడుగుబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులై ఉన్నారు. అలా కాదని సాతాను నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమేన్. అదేం పాస్టర్ గారు, నేను నీతి క్రియలు ఏమి చేయలేదు. హలో, నువ్వే పాపక్రియలు చేయకుండానే పాపివని పిలువబడ్డావు. పుట్టిన ప్రతి వ్యక్తి పాపిగా పరిగణించబడ్డాడు, ఏ పాపము చేయకుండా. బికాస్ ఆఫ్ ఏడమ్ సిన్, ఆదాము యొక్క పాపమును బట్టి ఏ ఒక్క పాపము చేయని మనుషులు పాపులుగా పిలువబడితే, క్రీస్తు యొక్క నీతిని బట్టి ఏ నీతి క్రియ చేయని మనము నీతిమంతులముగా పిలువబడుతూ ఉన్నాము. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా. కమ్ ఆన్, హల్లెలూయా. We are justified by faith. విశ్వాసం ద్వారా మనం నీతిమంతులమని తీర్చబడ్డాం. Now the Bible says నీతిమంతుడు అనగా ఎవరు? మనము. చెప్పాలి, ఎవరు చెప్పాలి? మనము. నీతిమంతుడు ఎలా జీవించాలి? విశ్వాస మూలముగా జీవించును. That's what the Bible says. దేవుడు మనకు నియమించిన మార్గం అది. The just shall live by faith. We should live by faith and faith alone. ఇంకొంచెం ముందుకు వచ్చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. Galatians chapter 3. 4 చోట్ల బైబిల్లో 4 సార్లు ఈ మాట రాయబడింది. జనరల్గా ఒక మాట ఒకసారి రాస్తేనే చాలా ప్రాముఖ్యం, 2 సార్లు రాస్తే ఇంకా ప్రాముఖ్యం. బట్ ద సేమ్ వర్డ్ రిటన్ 4 times in Bible. మొదటిది రోమీయులకు రాసిన పత్రిక 1:17 చదివాం ఇప్పుడే. And the second time Galatians chapter 3 verse 11. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడన్న సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మీకు కనపడతామని చెప్పండి. అందరం చెప్దాం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మరలా చెప్దాం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. వన్ మోర్ టైం. నీతిమంతుడు విశ్వాసం. సో మనం ఎలా జీవించాలి? విశ్వాస మూలంగా. We should walk by faith or we should live by faith. And the third verse, 3వ వచనం ఇంకెక్కడ ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. Hebrews chapter 10 verse 38. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. I am talking about faith. హెబ్రీ 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. Come on, hallelujah.
The just shall live by faith. నా ఎదుట నీతిమంతుడైన వాడు. Now it is a prescribed way of living. మనకు దేవుడు నిర్ణయించిన మార్గము, that we should walk by faith. It's not by fear, it's not by doubt. రేపు ఏమవుతుందో, రేపు మార్నింగ్ ప్రొవిజన్ ఎక్కడి నుంచి వస్తుందో, రేపు నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానో లేదో, రేపు మార్కెట్ ఎలా ఉంటుందో, రేపు స్టాక్స్ పెరుగుతాయో లేదో, రేపు ఎట్లాగవుతుందో, నెక్స్ట్ మంత్ ఎట్లాగా, నాకు ఒక పెద్ద అసైన్మెంట్ ఉంది. అలా కాదు నువ్వు బ్రతకాల్సింది. నువ్వు విశ్వాసము ద్వారా బ్రతకటానికి నిర్ణయించబడిన వ్యక్తివై ఉన్నావు. We are called to live by faith. Come on, hallelujah. ఇంకా వచ్చిన కూడా చూపిమంటారా? నేను ఈ 3 వచనాలు న్యూ టెస్టిమెంట్లో చూపించాను. ఓల్డ్ టెస్టిమెంట్ చూపిస్తాను. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ హబక్కుక్ చాప్టర్ 2. హబక్కుక్ గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 4వ వచనము, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడైన వాడు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకు. దిస్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో కూడా ఉంది, నీతిమంతుడు విశ్వాసమూలముగా. అండ్ ద జస్ట్ షాల్ లివ్ బై ఫెయిత్. కమ్ ఆన్, హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. సో వీఆర్ కాల్డ్ టు లివ్ బై ఫెయిత్. విశ్వాసమూలముగా బ్రతకాలి. నెంబర్ 1, వీఆర్ సేవ్డ్ బై ఫెయిత్. మనం విశ్వాసముతో రక్షించబడ్డాం. అండ్ నెంబర్ 2, మనము వి షుడ్ వాక్ బై ఫెయిత్. మనం విశ్వాసము ద్వారా నడవాలి, ఎందుకని నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అండ్ నెంబర్ 3, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 6. హీబ్రూస్ చాప్టర్ 11 మనందరికీ తెలిసిన వచనమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అందరం కలిసి చదువుదాం ఈ మాట. 1 2 3 గో. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇంకోసారి చదువుదాం. I think we'll do one more time. No, fasting is important. As much as fasting is important, as much as prayer is important, as much as all other things are important. ప్రార్థన చాలా ప్రాముఖ్యం, ఉపవాసం చాలా ప్రాముఖ్యం. కానీ వేటి గురించి కూడా ఈ మాట చెప్పబడలేదు, కానీ విశ్వాసం గురించి చెప్పబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. Now you cannot please God without faith. It is impossible అన్నాడు. Impossible. It is impossible. It is impossible. I am telling you, it is impossible to please God without faith. అమ్మో, చాలా పెద్ద మాట. Then I should walk by faith. If I have to please God, I should walk by faith. నేను దేవుని సంతోషపరచాలంటే నేను విశ్వాసములో నడవాలి. If I have to please God, I should live by faith. నేను దేవుని సంతోషపరచాలంటే విశ్వాసం ద్వారా నడవాలి. కమ్ ఆన్, హల్లెలూయా. నేను దేవుని సంతోషపరచాలంటే I should make sure that I walk in faith. విశ్వాసం లేకుండా ఇట్ ఈస్ ఇంపాసిబుల్. IMPOSSIBLE, ఇంపాసిబుల్, అసాధ్యము. యూ కెన్ నెవర్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. చాలా ప్రాముఖ్యం. సో ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ప్లీజ్ గాడ్. నువ్వు దేవుని సంతోషపరచాలంటే. Come on, hallelujah. Aloud, hallelujah. Hallelujah. And number 4, నాలుగోది 1 John 5:4. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 1 John chapter 5 verse 4. 1 John chapter 5 verse 4. ఏమనుంది? దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు లోకమును జయించుదురు. ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. hallelujah. Come on, aloud, hallelujah. You walk in victory by faith. You overcome by faith. నీవు ఎలాగ విజయాన్ని కలిగి ఉంటావు? విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా నువ్వు జయిస్తావు. నీకు వ్యతిరేకంగా లేచిన పరిస్థితులు, వ్యక్తులు, మనుషులు, శక్తులు, you overcome them by faith. Come on, hallelujah. So it is by faith you overcome the world. It is by faith you please God. It is by faith we are called to live. It is by faith we are saved. మనం విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. రిపీట్ చేస్తున్నాం. మనం విశ్వాసము ద్వారా నడుచుకోవాలి నీతిమంతులము గనక. మనం ఆ తర్వాత విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని సంతోషపరచగలం. అండ్ నెంబర్ 4, విశ్వాసము ద్వారా నీవు లోకమును జయించగలుగుతావు. కమ్ ఆన్, హల్లెలూయా. అండ్ నెంబర్ 5, Luke's Gospel chapter 18. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. Luke's Gospel chapter 18 and verse 8. Luke's Gospel 18:8 చదవమా. ఆయన మనకి త్వరగా న్యాయము తీర్చును.
వారి విషయమే కదా దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొను. దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ ద ఎండ్ డేస్, చివరి దినములలో మనుష్య కుమారుడు ఒక రోజున తిరిగి వస్తాడు. నమ్ముతున్నవారు ఆమేన్ చెప్పండి. ఆయన తిరిగి వచ్చినప్పుడు, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొనున, అంటే హీఈస్ గోయింగ్ టు సర్చ్ ఫర్ ఫెయిత్. అంత్య దినాల్లో ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన ద ఓన్లీ థింగ్ దట్ మేక్స్ అస్ స్టాండ్ ఇన్ ద ఎండ్ టైమ్స్ ఈజ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసం. ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ ఫెయిత్ యు విల్ బికమ్ వీక్ ఇన్ హార్ట్. నీవు విశ్వాసములు బలహీనమైపోతే హృదయమందు బలహీనమైపోతావు. విశ్వాసంలో బలహీనమైతే నిలబడటానికి శక్తి ఉండదు. సో నెంబర్ 5, ఐదవది ఏంటంటే యు రిసీవ్ స్ట్రెంగ్త్ బై ఫెయిత్. నిలబడుటకు నీవు విశ్వాసము ద్వారా బలమును పొందుకుంటావు. అంత్య దినములలో పరిస్థితులు మారిపోతున్నప్పుడు, లోకము విస్తారముగా దేవుని ప్రజలకు వ్యతిరేకమైపోతూ ఉన్నప్పుడు, పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు, వాట్ హెల్ప్స్ యూ టు స్టాండ్ ఫర్ గాడ్ ఈజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసమే నీవు నిలబడుటకు సహాయపడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. ఐఎమ్ టాకింగ్ ఆన్ ఫెయిత్. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. టెల్ టు సంబడి, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఈరోజు నుంచి మీరు ఎప్పుడైనా విన్నారా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని? ఎక్కడ చదివారా? వాట్సాప్ మెసేజ్లు వచ్చినాయా? ఇమ్మీడియట్గా డిలీట్ చేయండి. డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. Believe in the Lord Jesus Christ. Believe in the word of God. Come on, hallelujah. వింటానికి బాగానే ఉంటుంది. Believe in yourself. What do you have in yourself to believe? What do you have in yourself to believe? What do you have in yourself to believe? Believe in Jesus. Believe in the word. Believe in the holy written word. రాయబడిన పరిశుద్ధ లేఖన భాగములు యందు విశ్వాసం ఉంచు. You are a fragile man. I am a fragile man. Not by might. మన శక్తి చేత, మన బలము చేత ఏమి చేయలేమండి. It is by the power of the Spirit of God. నువ్వు వాక్యమునందు విశ్వాసం ఉంచు. ఆ వాక్యము నీలోనికి శక్తిని విడుదల చేస్తుంది. Come on, hallelujah. Your faith in God will release the ability of God in your life. దేవుని యందు నీ విశ్వాసము నీలో దేవుని యొక్క సామర్థ్యమును విడుదల చేస్తుంది. You understand what I'm speaking? Don't believe in yourself. Believe in the word. Believe in the word. నమ్మాలి. ఏమని? నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. I can do, yes, I can do all things. The Bible says all, A-L-L, all things through Christ who strengthens me. It's not just by myself. It's not just by me. It's by Christ who strengthens me. I can do everything because He is the one who strengthens me. Nannu balaparchuvaadu ayanu ganaka. Hallelujah. Now that's how you need to build your faith. Na maatlu ardhamautunnaya ledandi? Are you all with me? Is God speaking with you? Have faith in God. Tell to somebody, have faith in God. ఈ రోజు నేను కేవలం I'm just trying to give some introduction on faith. Have faith in God. Have the faith of God. Don't forget this. Have the faith. What is the faith of God? దేవుని యొక్క విశ్వాసం ఏంటి? Believing and speaking. Believing and speaking. Your speaking should be 3 times more than your believing. నీవు పలుకుట నమ్ముచున్న దానికి 3 రెట్లు ఎక్కువ ఉండాలి. You need to continue to speak the word. వాక్యమును పలుకుతూ ఉండాలి. నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు ఒక చిన్న చుక్కాని పెద్ద ఓడ యొక్క డైరెక్షన్ మార్చినట్లుగా నువ్వు పలుకుతూ ఉంటే, ఈ చిన్న చుక్కాని నువ్వు పలుకుతూ ఉంటే ఈ ఓడ యొక్క డైరెక్షన్ మార్చబడుతూ ఉంటుంది. లేమి నుంచి సమృద్ధిలోనికి, రోగములో నుంచి ఆరోగ్యములోనికి. కమాన్, ఈ చుక్కాని చేత వాక్యమును, ఇదిగో గుర్రములు తమ శరీరములు త్రిప్పుటకు నోటికి కళ్ళెము పెట్టినట్లుగా, ఇదిగో దీనిని కళ్ళెముగా నీ నోటికి పెట్టుకో. దీన్ని కళ్ళెముగా నీ నోటికి పెట్టుకో. స్పీక్ ద వర్డ్. డోంట్ టాక్ నెగిటివ్. డోంట్ టాక్ ఫెయిల్యూర్. డోంట్ టాక్ డౌట్. అవిశ్వాసమును, సందేహమును, ఓటమిని మాట్లాడద్దు. స్పీక్ ద వర్డ్. స్పీక్ ద వర్డ్. పొరపాటును కూడా నీకు తెలియకుండా ఏంటో పాస్టర్ గారు ఏదైనా జరిగితే తెలియకుండా అట్లా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందంటే యూ హ్యావ్ టు రిన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లోపల చెత్త పేరుకుపోయింది. అందుకని ఏదైనా చూడగానే ఫస్ట్ నెగిటివ్ మాటలు వచ్చేస్తున్నాయి. ఏదైనా జరగగానే నెగిటివ్ మాటలు వచ్చేస్తున్నాయి. ఏదైనా పరిస్థితి ఎదురుపడగా నెగిటివ్ మాటలు. ఎందుకనంటే బికాస్ యువర్ హార్ట్ ఈస్ నాట్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని బిలీవర్స్ లిసన్ టు మీ. అందరూ ఆమేన్ చెప్పండి. యూ నీడ్ టు ఫిల్ యోర్ సెల్ఫ్ విత్ ద వర్డ్, the holy written word of God. ఈ పరిశుద్ధ లేఖన భాగము నేను చెప్తున్నాను. యూ నీడ్ టు ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్. ఈ వాక్యముతో నీవు నింపు, ఎంత వీలైతే అంతగా ఫిల్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనమా 18వ వచనమా 19 మా 3 వచనం లేదా మేబీ 16వ వచనమే, నాకు కరెక్ట్గా వచనం గుర్తులేదు. క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అని ఉంటుంది. I think verse 16, is it?
వర్స్ 16, క్రీస్తు వాక్యము, ఆ లాస్ట్లో ఉంటుంది క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం యాక్చువల్గా మీలో సమృద్ధిగా, తెలుగు మీలో, ఒక వర్షంలో మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి. English Bible it says, let the word of Christ dwell in you richly. Come on, hallelujah. వింటున్నారా? ఈ వాక్యముతో మీ హృదయాన్ని నింపుకునే కొలది when something attacks you or when something comes against you, when something నేచురల్గా నువ్వు రెస్పాండ్ అవుతావు at the first attemptలో, కానీ నీలో ఉన్న వాక్యం ఏం చేస్తుందంటే ఆ పరిస్థితికి భిన్నంగా రెస్పాండ్ అవటం ఆరంభిస్తుంది. ఆ వాక్యము నువ్వు పలకటం ఆరంభిస్తావు. నీవున్న పరిస్థితిలో నుంచి నువ్వు పలుకుచున్న వాక్యము ద్వారా వాక్య డైరెక్షన్లోనికి నువ్వు మార్చబడుతూ ఉంటావు. హల్లెలూయా. Somebody say, have the faith of God. Somebody say, have the faith of God. Come again, marokasari, have the faith of God. దేవుని యొక్క విశ్వాసం. What is the faith of God? You speak and then you believe. You believe and then you speak. You speak and then you believe. You believe and then you speak. నువ్వు విశ్వసించి నీకు ఇష్టం వచ్చింది మాట్లాడటం కాదు, దేవుని వాక్యమును నువ్వు మాట్లాడాలి. And when you speak the word, I'm telling you, hallelujah, నీవు సంపూర్ణంగా నీ పరిస్థితులు మార్చబడటం మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గరికి ఒకసారి చాలా సంవత్సరాల క్రితం ఒక పాప వచ్చింది. అన్న, నాకు చాలా కష్టంగా ఉంది, ప్యానిక్ థాట్స్ వస్తున్నాయి, బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి, సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, నాకు చాలా ఇబ్బందిగా ఉందన్న. నేను ప్రార్థన చేస్తున్నా, వాక్యం వింటున్నా, నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం కావటం లేదు, నేను వాటిని జయించలేకపోతున్నాను, ఏం చేయాలి? నేను తనకి ఐ గేవ్ ఫ్యూ స్క్రిప్చర్స్. నేను కొన్ని స్క్రిప్చర్స్ ఇచ్చి నేనేం చెప్పానంటే, ఐ వాంట్ యూ టు రైట్ డౌన్ ద స్క్రిప్చర్, రాసి నాకు నెక్స్ట్ సండే చూపించని చెప్పాను. నేను నన్ను అపార్థం చేసుకోవద్దు, హోంవర్క్ ఇస్తున్నాను అనుకోవద్దు, రాసి నెక్స్ట్ సండే నాకు చూపించాను. నేను నెక్స్ట్ సండే తను ఒక బుక్లో అంతా స్క్రిప్చర్స్ రాసి తీసుకొని వస్తే నేను చెప్పాను, నెక్స్ట్ సండే నువ్వేం చేస్తావు అంటే ఈ వచనాలు నీకు వ్యక్తిగతంగా అప్లై అయినట్లు పర్సనలైజ్ చేసుకొని రాసుకురా అన్న. మరలా అదేదో ఫస్ట్ టైం చెప్పచ్చు కానీ అనుకుందేమో నాకు తెలియదు, కానీ మరలా రాసుకొని వచ్చింది. కావాలని చెప్పలేదు ఫస్ట్ టైం, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ రాపిద్దామని. సో మరలా తను పర్సనలైజ్ చేసుకొని రాసుకొచ్చింది. అండ్ దెన్ ఐ గేవ్ హర్ ఫ్యూ కన్ఫెషన్స్. యూ నీడ్ టు స్పీక్ ద వర్డ్ లైక్ దిస్. I'll have good thoughts. Jesus is Lord over my mind. Jesus is Lord over my thought life. Jesus is Lord over my life. And then I have a great future. వాక్యంలో ఉన్న నీ కన్ఫెషన్ రాస్తే నేను చెప్పాను, యూ బిగిన్ టు స్పీక్ దిస్ వర్డ్స్, యూ బిగిన్ టు స్పీక్ దిస్ వర్డ్స్. ఇవి రాసుకో. అన్న నెక్స్ట్ వీక్ వచ్చి, అన్న నేను మాట్లాడలేకపోతున్నాను అన్న, నేను చెప్పలేకపోతున్నాను అంటే, సరే నువ్వేం చేస్తాను, నెక్స్ట్ సండేకి ఈ వచనాలన్నీ కనీసం 10 సార్లు రాసుకుంటా. సో 10 సార్లు రాసి ఏమైపోయిందంటే, నౌ ఇట్ గాట్ రిజిస్టర్డ్ ఇన్ హర్. అండ్ దెన్ ఇప్పుడు తను చూసి చదవకుండానే నౌ షీ కెన్ ఫ్రీలీ, చాలా ఫ్రీగా షీ కెన్ స్పీక్ దట్ వర్డ్స్. ఆ మాటలు ఎప్పుడైతే తను పలకటం ఆరంభించిందో, విత్ ఇన్ 1 or 2 months I guess, the direction of her life began to change from suicidal thought to ఆ యొక్క చచ్చిపోవాలన్న ఆలోచన నుంచి బ్రతకాలన్న ఆశ తనలో స్టార్ట్ అవటం ఆరంభించింది. దేవుడు తన జీవితాన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ, అమ్మ మీరు కొట్టేది ఏదో సరిగ్గా కొట్టండి, లేకపోతే మానేయండి. కమ్ ఆన్, ప్రైజ్ గాడ్, లిసన్ టు మీ. అందుకనే నమ్మేదేదో సరిగ్గా నమ్మాలి. చాలామంది ఊరికే స్టార్టింగ్ కొంతమంది అంటారు, ఒక్క గింజ తిని అన్నవంత ఉడికిందో లేదో చెప్తారంటారు. విన్నారు అలాంటి సామెత ఎవరైనా? మంచి బాగా ఎక్స్పీరియన్స్ షెఫ్ అయితే అంటాడు, జస్ట్ పైన 2 గింజలు తింటే చాలు, అన్నవంత ఉడికింది లేదు. విశ్వాసంతో అట్లా పనిచేయదు, మొత్తం తినాలి. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇఫ్ యు ఆర్ విత్ మీ షౌట్ aloud amen. నేను చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్, ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ లైఫ్, ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ చిల్డ్రన్, యువర్ ఫ్యామిలీ, ఐఎమ్ టెలింగ్ యూ, టేక్ ద స్క్రిప్చర్స్, డూ సమ్ హోంవర్క్, టేక్ ద స్క్రిప్చర్స్ అండ్ బీ డిలిజెంట్ ఇన్ స్పీకింగ్ ద వర్డ్. వాక్యమును పలుకుటలో యథార్థంగా కూర్చొని ఒక పనిగా పెట్టుకొని యూ బిగిన్ టు స్పీక్. నేను చెప్తున్నాను, యూ కెన్ జస్ట్ రైట్ ఇట్ డౌన్ అండ్ స్పీక్ ద వర్డ్. అన్లెస్ ఎట్లాగంటే ఇట్ షుడ్ బి కల్టివేటెడ్ ఇన్ యువర్ స్పిరిట్. ఏ పరిస్థితి వాక్యమును మాట్లాడే ఒక ఏమంటారు, ఒక కల్చర్, ఒక సంస్కృతి నువ్వు అలవర్చుకొనగలిగితే, నేను చెప్తున్నాను, నువ్వు మాట్లాడుచున్న డైరెక్షన్లో నీ జీవితం ప్రయాణించడం నువ్వు చూడగలుగుతావు. హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. టెల్ టు సంబడి, హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. ఎందుకు విశ్వాసం ఉంచాలి? ఎందుకు విశ్వాసం ఉంచాలంటే యేసుప్రభు అన్నాడు, నమ్మిన యెడల నువ్వు మహిమను చూస్తావు అన్నాడు. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అన్నాడా లేదా? సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, వాట్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్?
ఇన్ దట్ కాంటెక్స్ట్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11 ఏంటి దేవుని మహిమ? చచ్చిపోయిన లాజరు 4 రోజులకి సమాధిలో ఉంటే, చూద్దామా? నేను ఇంకా 2 స్క్రిప్చర్స్ చూపించి ముగించేసేస్తాను. ఇంకొక 5 minutesలో ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇట్. హల్లెలూయా. దిస్ ఈస్ జస్ట్ పార్ట్ 1. ఇంకా నెక్స్ట్ సండే ఐఎమ్ కంటిన్యూయింగ్ అగైన్ ఆన్ ద సేమ్ సిరీస్. యోహాను సువార్త 11వ అధ్యాయం. లాజరు చనిపోయాడు. లాజర్ని సమాధిలో పెట్టేశారు. అప్పటికి 4 రోజులు అయిపోయింది. మీరు అక్కడ చూస్తే 33వ వచనం, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడుంచిద్రని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని అతనితో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచిన. యేసు ప్రభు కూడా ఏడ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, ఆమె వారిలో కొందరు ఆ గుడ్డివాని కనులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పారు. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు ప్రభు అంటున్నాడు, రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములు అయిపోయింది గనుక ఏమైంది? ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. 40వ వచనం ఏమన్నది? అందుకు యేసు ఏమన్నాడు? అందుకు యేసు తర్వాత నేను ఆగిన దగ్గర ఖండించండి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల, కమాన్, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? కమాన్, హల్లెలూయా. వై యూ షుడ్ బిలీవ్? వాట్ హ్యాపెన్స్ వెన్ యూ బిలీవ్? నీవు నమ్మితే ఏం జరుగుతుంది? నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నీవు. హల్లెలూయా. నీవు నమ్మితే ఏంటి దేవుని మహిమ అంటే ఏంటి పాస్టర్ గారు? యూ అండర్స్టాండ్ ది స్క్రిప్చర్. నువ్వు వచ్చి నన్ను అర్థం చేసుకోవాలి. చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది, సమాధిలో పెట్టేసి కుళ్ళిపోతున్న వాసన, డికంపోజ్ అయిపోతుంది, స్మెల్, స్టింకింగ్ స్మెల్ వచ్చేస్తున్న ఆ పరిస్థితిలో దేవుడు అక్కడ నిలబడి లాజరు బయటికి రా అంటే తినేసినవన్నీ మరలా కక్కేసినట్టున్నాయి ఆ పురుగులన్నీ, ఆ వామ్సని. మరలా లాజరు మంచి ఆరోగ్యంగా తిరిగి బయటకు వచ్చేసాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, బై ఫెయిత్ యూ కెన్ రిసీవ్ ఎవ్రీథింగ్ దట్ యు లాస్ట్ ఇన్ ద పాస్ట్. నువ్వు గతంలో కోల్పోయిన ప్రతిదీ విశ్వాసము ద్వారా నువ్వు మరలా పొందుకొనగలుగుతావు. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. Maybe you're thinking, I lost some opportunities, I lost my time, I lost my years. సంవత్సరంలో కోల్పోయిన పాస్టర్ గారు, ఆపర్చునిటీస్ కోల్పోయిన పాస్టర్ గారు. కమ్ ఆన్, లిసన్ టు మీ. బై ఫెయిత్ ఆయన అంటున్నాడు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన మరలా పొందుకుంటావు. Have the faith of God. Have the faith of God. Tell to somebody, have the faith of God. ఎందుకు నమ్మాలి? నమ్మితే ఏమవుతుంది చెప్పాలి. నమ్మితే ఏమవుతుంది చెప్పాలి. మీకు సంగతి నాది నేను చెప్తున్నా, నేను దేవుని మహిమను చూస్తాను. I will see the glory of God in my life. I will see the glory of God in my children's life. I will see the glory of God in my wife's life. I will see the glory of God in my ministry. I will see the glory of God in my church. I will see the glory of God in my future. That's how you should speak to yourself. Come on. Hallelujah. ఇంకేమవుతుంది నమ్మితే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 9 verse 23. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 9 verse 23. 9:23 మీకు తెలుసు అనుకుంటున్నా నేను అది. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి చెప్పాలి, నమ్మువానికి మరలా చెప్పాలి, నమ్మువానికి మరలా చెప్పాలి, నమ్మువానికి. నమ్మితే నీకు సమస్తము సాధ్యము. Why you should believe? If you can believe, all things. Somebody shout all things. Somebody shout all things. When God said all, it is all. ante ఆయన సమస్తం అన్నాడంటే సమస్తము అంతే. కమ్ ఆన్, హల్లెలూయా. అది ఎంత సాధ్యమైనదైనా సాధ్యమవుతుంది విశ్వాసము ద్వారా. Why should we believe? Why should we believe? ఎందుకు నమ్మాలి? నమ్మితే ఏమవుతుంది? All things are possible if you believe. Come on, hallelujah. Are you all with me? అందరు నాతోనే ఉన్నారా? ఏమవుతుంది నమ్మితే? ఇంకా you will see miracles if you believe. మత్తయి సువార్త 9వ అధ్యాయం. Matthew's Gospel chapter 9. Matthew's Gospel chapter. Why we should believe? ఎందుకు నమ్మాలి? నమ్మితే ఏమవుతుంది? What happens when you believe? You will see the glory of God. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఇంకేమవుతుంది? When you believe. If you believe, నీవు నమ్మితే సమస్తమును నీకు సాధ్యమవుతుంది. ఇంకేమవుతుంది నీవు నమ్మితే? మత్తయి సువార్త 9వ అధ్యాయం. Matthew's Gospel chapter 9. నేను అక్కడ ఒక వచనాన్ని చూస్తే 27వ వచనం. యేసు అక్కడ నుంచి వెళ్ళుచుండగా, చదవము ఫాస్ట్ గా. యేసు అక్కడ నుంచి వెళ్ళుచుండగా గ్రుడ్డివారు ఇద్దరు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడిగాను. కమ్ ఆన్, హల్లెలూయా.
మీ పేరేంటని అడగల, మీ క్యాస్ట్ ఏంటని అడగల, మీ ఊరేంటని అడగల, ఏం చదువుకున్నావు అని అడగలేదు. ఓన్లీ వన్ క్వశ్చన్ దట్ జీసస్ హ్యాస్ దోస్ బ్లైండ్ మెన్, డూ యూ బిలీవ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్? నేను దీనిని చేయగలనని మీరు నమ్ముచున్నారా? కమ్ ఆన్, హల్లెలూయా. నమ్మితే ఏమైంది? కంటిన్యూ రీడింగ్, చదవమ్మా. వారు నమ్ముచున్నాము అన్నారు. అందరు నమ్మే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? Come on, is there somebody who believes God in this place? Can I hear real faith? Hallelujah. Wonderful. నమ్ముచున్నాము ప్రభువా అన్నాడు. ఆయన చెప్పిరి. అప్పుడు ఆయన వారు కన్నులు ముట్టి చేయుచున్నాను అన్నాడు. అంతే. They said we believe, and then Jesus said it's done. నమ్ముచున్నాం అనగానే ఆయన కన్నులు ముట్టి అన్నాడు. మీ నమ్మిక చొప్పున, మీ నమ్మిక చొప్పున, అందరు చెప్పాలి, నమ్మిక చొప్పున, according to their faith. చెప్పాలి, according to their faith. మరలా చెప్దాం, according to their faith. According to, you will receive according to your faith. Come on, you will receive according to your faith. You will receive opportunities according to your faith. You will receive open doors according to your faith. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. హల్లెలూయా. So what happens when you believe? You will see miracles. నువ్వు అద్భుతములు చూస్తావు. Come on, hallelujah. Hallelujah. Come on, aloud, hallelujah. Hallelujah. You need to believe. You need to believe. వింటున్నారా? Have the faith of God. దేవుని విశ్వాసం కలిగి ఉండండి. నేను చాలా చెప్పేసినట్టున్నాను ఈరోజు. You are saved by faith. We need to walk by faith. We need faith to please God, and then we need faith for victory, and then we need faith to stand. So విశ్వాసం చాలా అవసరం మనకి. and then నమ్మితే నువ్వు మహిమను చూస్తావు, నమ్మితే సమస్తం సాధ్యమవుతుంది, నమ్మితే you will see miracles in life. So have faith in God. Now what is faith? Next Sunday మాట్లాడతాను. What is faith? పాస్టర్ గారు నమ్మమంటున్నారు, బాగుంది. నమ్మితే ఏమైంది అంటున్నారు, బాగుంటుంది. అసలు నమ్మటం అంటే ఏంటి? I will talk about it next week. What is faith? I will give the biblical definition, and I will relate that as the Holy Spirit helps me. I will relate that to your practical day-to-day life. What is meant by believing? Asalu nammuta and what is faith? What does the Bible say about faith? So come expecting. I am telling you, విశ్వాసము ద్వారా మీరు చాలా గొప్ప కార్యాలు చూడబోతూ ఉన్నారు. Anything that you need in life, I'm telling you, anything that you need in life can only be received by faith and faith alone. విశ్వాసము ద్వారా మాత్రమే నీవు పొందుకుంటావు, ఇంక వేరే మార్గం లేదు. మీ జీవితంలో కావాల్సింది ఏదైనా ఈ రోజు నుంచి I will by the power of the Holy Spirit and by the grace of God, I will try to help you understand how to activate faith. And then నేను చెప్తున్నాను ప్రతిరోజు ఆ విశ్వాసమును వినియోగించడం by the grace of God. Now what you see here is this is the result of faith. ఇది విశ్వాసం యొక్క ఫలము. That's how we came here. మేము నలుగురుగా వచ్చాం విజయవాడ నుంచి. నేను ఇట్లా లోపలికి వస్తున్నప్పుడు పార్కింగ్లోని వెహికల్స్ అన్ని చూసి అదే అనుకుంటాను. మొన్న ఒక రోజు నేను కొంచెం సర్వీస్కి ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చాను లేట్గా, అందువల్ల చూడగలిగాను పార్కింగ్లో వెహికల్స్. ఎందుకంటే ఎప్పుడు నేను ముందు వచ్చేస్తాను. చూసినప్పుడు అనుకున్నా, I was talking to my wife. I told her we 4 came from విజయవాడ నుంచి నలుగురుగా వచ్చాం. Look at the hundreds of people that God brought to us. It is by faith. అది విశ్వాసము ద్వారా. Come on, hallelujah. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. I am telling you, by faith you can receive anything. అందుకని నమ్ముట నీ వలనైతే నమ్ముట నీ ఆ పైన మాట ఏంటో తెలుసా? తండ్రి చెప్పిన మాట, ఏమైనను నీ వలనైతే నా కొడుకును బాగు చేయి అన్నాడు. అంటే నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాను, వాళ్ళ చేత కాలేదు. ఏమైనను నీ వలనైతే, దాన్ని ఎన్డీవీలో చెప్పాలంటే వాట్ ఈజ్ ఎన్డీవీ? వండర్ఫుల్. నెహెమియా డేవిడ్ వర్షన్. ప్రభు అన్నాడు, నాన్న కొడుక, నా వలనవటం పక్కన పెట్టు, నమ్ముట నీ వలనైతే. యువర్ ఎబిలిటీ టు బిలీవ్ ఈజ్ మై ఎబిలిటీ టు వర్క్. యువర్ ఎబిలిటీ టు బిలీవ్ ఈజ్ మై ఎబిలిటీ టు పర్ఫార్మ్. యువర్ ఎబిలిటీ టు బిలీవ్ ఈజ్ మై విల్లింగ్నెస్ టు డూ.
నీవు నమ్మే నీ సామర్థ్యమే నేను పనిచేసే నా సామర్థ్యము. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి. సో మీకు అసాధ్యమైనది ఏది ఉండకుండా దేవుడు నిర్ణయించాడు. ఐ విల్ రిపీట్ వాట్ ఐ సెడ్. మీకు అసాధ్యమైనది ఏది ఉండకుండా దేవుడు నిర్ణయించాడు. నీవు చేయాలనుకున్నది ఏది నీకు అసాధ్యము కాదు. ఆమెను బాగా చూసారు. అదే ఇక్కడే విశ్వాసం బయటపడేది. చాలామంది నమ్ముతున్నాను కానీ పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు అది నెక్స్ట్ సండే మాడదాం. రైట్, ఐ విల్ హెల్ప్ యూ వేర్ యు ఆర్ ల్యాకింగ్. ఎక్కడ మన విశ్వాసం ఆగిపోతుంది, బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. They believe in their mind, they don't believe in their heart. I will try to explain the difference between the mental faith and the heart faith. Amen. అందరు నాతోనే ఉన్నారా? సో డూ యూ బిలీవ్ గాడ్? నమ్ముచున్నారా? నేను చెప్తున్నాను, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ రిసీవ్. మరలా చెప్తున్నాను, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ రిసీవ్ ఇన్ లైఫ్ యూ విల్ రిసీవ్ ఓన్లీ బై ఫెయిత్. ఏం చేయాలి? ఒక లాస్ట్ టిప్ స్క్రిప్చర్ చూపించాను కానీ ఒక లాస్ట్ టిప్ ఆపేస్తాను నేను నెక్స్ట్ సండే వరకు మీకు హెల్ప్ చేయడానికి. ఏంటంటే, ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యముతో నింపుకో. పారాసిటమల్ ఆర్ డోలో ఆర్ ఎసక్లోఫెనాక్, మీకు తెలియని పేర్లే ఉన్నాయి. వాటి కాంపోజిషన్ అంతా తెలియకపోయినా తీసి రోజుకు 3 సార్లు వేసుకోమంటే డాక్టర్ ఆలోచించకుండా చదవకుండా వేసుకుంటారు కదా, అట్లాగే వేసుకోండి దీన్ని కూడా. డాక్టర్ నెహెమ్యా చెప్తున్నాడు ఇప్పుడు, టేక్ 1 బిఫోర్ బ్రేక్ఫాస్ట్. కమ్ ఆన్. వాళ్ళు అర్థం కాని రైటింగ్లో రాసిచ్చిన చదివి కొంటారుగా. గాడ్ బ్లెస్ ఆల్ ద డాక్టర్స్ హియర్. వీ లవ్ యూ, వీ రెస్పెక్ట్ యూ అండ్ వీ నీడ్ యూ ఇన్ జీసస్ నేమ్. వింటున్నారా? టేక్ 1 బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ 1 బిఫోర్ లంచ్ అండ్ ఫ్యూ ఆఫ్టర్ డిన్నర్. అండ్ దెన్ మీకు ఏం అర్థం కాకపోయినా, నాకు లాస్ట్ సండే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చాలా హై టెంపరేచర్ వచ్చింది. 103 పైన జ్వరం వచ్చేస్తే మా వైఫ్ వచ్చి ట్యాబ్లెట్ వేసుకో, డోలో వేసుకో. సరే వేసుకున్నా కొంతసేపటికి స్వెట్టింగ్ వచ్చేసింది. ఏం జరిగింది లోపల నాకు తెలీదు. ఐ జస్ట్ బిలీవ్డ్ ఇన్ డోలో. టెంపరేచర్ 99, 98కి వచ్చేసింది. జస్ట్ డోలో. Look at the word that was breathed from the nostrils of the living God. ఆయన జీవ వాయువులో నుండి వచ్చిన వాక్కు, ఎండిపోయిన ఎముకలు కూడా బ్రతికిన వాక్ ఇది. జస్ట్ టేక్ దిస్ వర్డ్ అండ్ కీప్ ఇన్ యువర్ స్పిరిట్ అండ్ యూ కెన్ జస్ట్ స్లీప్ అండ్ యూ విల్ సీ ద వర్డ్ వర్కింగ్ ఫర్ యూ. If Dolo can work, the word will definitely work. This is powerful than Dolo. Come on, hallelujah. వింటున్నారా? నేను డోలో నేనేమంటలా ఫీల్ అవ్వకండి. ఫార్మసిస్ట్లు ఎవరు ఉంటే డాక్టర్స్, మీకు అర్థమవుద్దని చెప్తున్నాను అంతే. ఏమి ఆలోచించకుండా ఒక ఇంజెక్షన్, మా వైఫ్కి ఇది ఇంజెక్షన్ చేయాలంటే దానికోసం తిరుగుతున్నాం. 29,000 రూపాయలు ఉంటే ఒక ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ వేస్తే తగ్గిపోద్ది అన్నారు, తలనొప్పి ఏదో. And we just believe the doctor, we just believe the medicine, and then we're trying to get that and then take it. What about the word? నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి అన్నాడు. ఈ వాక్యము 2 అంచుల వాడి అయిన ఖడ్గము కంటే వాడిగా ఉండి బలమైనది, ప్రాణాత్మ దేహముల మూలు విభజించినంత మట్టుకు దూర్చు. మీ తలంపులను ఆలోచనలు శోధించుచు మీ లోపలికి వెళ్ళిపోద్దన్నాడు ఈ వాక్యం. అవన్నీ పనిచేస్తే వాక్యం ఎందుకు పనిచేయదు? టేక్ ద వర్డ్. మన వాక్యంతో టైం స్పెండ్ చేయట్లా. ఈ వాక్యమును తీసుకొని నీ హృదయం అందు పెట్టుకో అండ్ దెన్ సీ ద వర్డ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. I will talk about it next Sunday. Stand to your feet. Hallelujah. Praise God. Somebody say, have faith of God. We practically just have the faith of God. Hallelujah. Every head bow.
గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. అసాధ్యమైన సాధించేదా విశ్వాసముతో నేను. You can accomplish by faith, dear believer. I am telling you. విశ్వాసం ద్వారా నువ్వు సాధించగలవు. I want you to close your eyes and ask the Lord to help you understand faith. విశ్వాసం గురించి నువ్వు గ్రహించున్నట్లుగా దేవుడు మీకు సహాయం చేయనట్లు ప్రార్థించండి. Lord, give me the understanding. Give me the understanding. Give me the understanding. Give me the understanding. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉండినా, నీ వాక్యమే నా హృదయములో. Thank you, Lord Jesus. Thank you, thank you, thank you, thank you. Oh, we worship you. Lord, I pray for an impartation of faith. Lord, I pray for an impartation of faith over your people in this place right now. Every doubt, every spirit of fear, every spirit of doubt, we rebuke it in the name of Jesus. And I speak, there shall be an impartation, an evident impartation of your faith right now upon your people, that they will walk by faith, that they will accomplish things by faith. విశ్వాసము ద్వారా సమస్తమైనవి సాధించున్నట్లుగా నీ ప్రజల హృదయాలను మరొకసారి విశ్వాసముతో నింపమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. Come on, if you're blessed by the word, give Jesus some praise in this place. Hallelujah. Let's worship the Lord with our giving. మన అర్పణల చేత ప్రభువుని గణపరుద్దాం. Let's honor God with our giving. Pay your tithes, believers. Pay your tithes, pay your tithes, and then let's worship the Lord. Are you all ready? Lift it up. ప్రభువా, నీ ప్రజలు సిద్ధపరిచిన విత్తనము పైన నూరంతల ఫలము యేసు నామములో కలుగును గాక. రెడీ? చెప్తారా? నేను ఇచ్చుచున్నాను గనుక నాకు ఇయ్యబడును, అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు నా ఒడిలో కొలుతురుగాక. నూరంతల ఫలము నేను పొందేదను. నా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నేనును అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండేదను గాక. ఆమేన్. Let's worship the Lord with our. You can take your seats. Worship team will lead us into worship. ఆ తర్వాత we'll have the presentation from the kids church. Let's worship the Lord with our giving. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. ఈ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా, నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నా. పాడదామా? జయం జయం ఓ జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను.
విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయములో, నా నోటిలో నుండినా. నీ వాక్యమే నా హృదయములో, నా నోటిలో నుండినా. జయం 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 ఓ యేసులో నాకు జయం 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 ఓ యేసులో నా. Come on, అందరం కలిసి one last time. జయం 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 జయం